అందరికీ నమస్కారం అండి. మహాభారతం 15వ భాగానికి స్వాగతం. తతః శాంతనవో భీష్మో రాజజ్ఞః పాండోర్యశస్వినః వివాహస్యాపద్ధాస్త్యే చకారమతిమాన్ మతిం. ఆ తర్వాత అంటే కుంతి వివాహం తర్వాత, కుంతి కాపురానికి వచ్చిన తర్వాత పాండురాజుకి మరొక భార్య కూడా ఉంటే బాగుంటుందని భీష్ముడు ఆలోచించాడు. ఇక్కడ వ్యాసుల వారు ఒక మాట వాడారు, తతః అంటే ఆ తరువాత. దాని గురించి ఎటైనా వ్యాఖ్యానించవచ్చు. మేధావులు దాని మీద వాదనలు చేశారు. కుంతి పాండవుల వివాహం తర్వాత కొంతకాలానికి భీష్ముడికి ఈ ఆలోచన వచ్చింది. వివాహం అయిన వెంటనే కాదనేది స్పష్టం. ఎందుకంటే కుంతి స్వయంవరానికి పాండవు ఎవరి ప్రోత్సాహంతో కానీ బలవంతం వలన కానీ వెళ్ళలేదు. ఆమెను కోరి తనంత తానే వెళ్ళాడు. అక్కడ కుంతి కూడా పాండవుని హృదయపూర్వకంగా కోరి భర్తగా ఎంచుకుంది. అలా పరస్పరం కోరి వివాహం చేసుకున్న యువదంపతుల మధ్యకి మరొక స్త్రీని తీసుకురావాలని భీష్ముడు ఎందుకు ఆలోచించాడు? ఒక వాదన ప్రకారం ఎంతకాలమైనా అంటే 1-2 సంవత్సరాలు కుంతి గర్భవతి కాకపోవడంతో అది ఆమెలో లోపం అనుకున్నారు. ఆ కాలంలో సంతానలేమికి స్త్రీలలో లోపమే కారణం అనుకోవడం సహజమే. అందులోనూ వీరుడైన రాజు విషయంలో భార్యలో లోపమే కారణం అనుకోవడం అత్యంత సహజం. కురు సామ్రాజ్యానికి పాండువు చక్రవర్తి. అతడి తరువాత వంశం నిలపడానికి, సింహాసనం అధిష్ఠించడానికి వారసుడు కావాలి. కుంతి ఆ వారసుడిని ఇవ్వలేకపోయింది. ఆ సంతానం ఇవ్వడానికి మరొక స్త్రీని తెచ్చి పాండుకి వివాహం చేయాలని భీష్ముడి ఆలోచన. అసలు సంతానోత్పత్తి చేసే సామర్థ్యం పాండువుకి లేదేమో అనే ఆలోచనే ఎవరికీ రాలేదు. ఇలా కుంతికి అన్యాయం చేసి సవతిని తీసుకువచ్చే ప్రయత్నం జరిగిందనేది మాత్రం ఈ వాదన. దీనిని కొందరు సమర్థిస్తారు. కుంతి పాండవుల వివాహానికి ముందే గాంధారి ధృతరాష్ట్రుల వివాహం జరిగింది. అప్పటి వరకు వారికి సంతానం లేదు. అతడికే మరొక భార్యని తీసుకురావచ్చు కదా అనేది ఒక వాదన. దానికి సమాధానం చెప్పేవారు ఉన్నారు. ధృతరాష్ట్రుడికి రెండవ వివాహం చేయాలనే ఆలోచనే భీష్ముడికి రాలేదు. ఎందుకంటే అతడికి రాజయ్యే అధికారం లేదు. అతడి సంతానానికి ఆ అధికారం ఉండదు. అందువలన వంశం కోసమైనా, రాజ్యానికి ఉత్తరాధికారి కోసమైనా పాండవుకి సంతానం కలగడం అత్యవసరమైంది. సత్యవతి సంతానానికే కురు సామ్రాజ్యం పట్టం కడతానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం ఆ గాంగేయుడి కర్తవ్యం. అందుకే పాండువుకి మరొక భార్యను తీసుకువచ్చాడు. ఇలా ఇంకా చాలా వాదనలు ఉంటాయి. ఇందులో అన్నీ బలమైనవే. ప్రస్తుతానికి కథలోకి వద్దాం. మద్రదేశానికి రాజైన శల్యుడి చెల్లెలు మాద్రి సౌందర్యవతి, గుణవంతురాలు అని భీష్ముడు విని ఉన్నాడు. మహర్షులని, వేదావేత్తలైన పండితులని, చతురంగ బలాలని వెంటబెట్టుకొని గాంగేయుడు బాహ్లిక దేశానికి అంటే మాద్ర దేశానికి వెళ్ళాడు. శల్యుడి ఆతిథ్యం స్వీకరించి తాను వచ్చిన పని చెప్పాడు. మాద్రిని పాండురాజుకి భార్యగా ఇమ్మని కోరాడు. భీష్మ, నాకు మీ వంశం గురించి తెలుసు. పాండురాజు పరాక్రమం గురించి తెలుసు. అతడికి నా సోదరుని ఇవ్వడం నాకు సంతోషమే. కానీ మా వంశంలో ఒక సాంప్రదాయం ఉంది. అది మంచిదని కానీ మంచిది కాదని కానీ నేను అనను. ఇప్పటి వరకు మా పూర్వులందరూ దాన్ని పాటించారు. నేను ఇప్పుడు అది అతిక్రమించలేను. నేను వారి మార్గంలోనే నడుచుకోవాలి. అందుకే నువ్వు అడిగిన వెంటనే అంగీకరించలేకపోతున్నాను. మా వంశాచారం ప్రకారం మాకు ఎక్కువ ధనం ఇచ్చిన వారికే మేము కన్యనిస్తాము. ఇలా నీతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా చెప్పాలి గనక చెప్తున్నాను అన్నాడు శల్యుడు. నాత్ర కశ్చన దోషోస్తి పూర్వైర్విధిరయం కృతః విదితేయం చతే శల్య మర్యాద సాధు సమ్మత. శల్య, మీ వంశాచారం అందరికీ తెలిసినదే. మీ సంప్రదాయం మీరు పాటిస్తున్నారు. అందులో దోషమేమీ లేదు అన్నాడు భీష్ముడు. వేరెవరూ ఇవ్వలేనన్ని అపారమైన ధనరాశులు, మణిమాణిక్యాలు శల్యుడికిచ్చాడు. శల్యుడు మాద్రిని భీష్ముడికి అప్పగించాడు. భీష్ముడు ఆమెను హస్తినాపురానికి తీసుకువచ్చి మంచి ముహూర్తంలో పాండురాజుతో వివాహం జరిపించాడు. దేవకుడనే రాజుకు సుగుణాల రాశి అయిన కుమార్తె ఉందని తెలిసి భీష్ముడు ఆ రాజుని కోరి ఆమెనిచ్చి విదురుడికి వివాహం చేయించాడు. ఈ విధంగా వ్యాసుడి వలన పుట్టిన 3 కుమారులకు వివాహాలు జరిగాయి. పాండురాజు కుంతికి, మాద్రికి అందమైన మందిరాలు ఏర్పాటు చేయించాడు. పాండురాజు 4 రోజులు భార్యలతో సుఖంగా విహరించాడు. ఆ తర్వాత తమ రాజ్యం గురించి ఆలోచించాడు. శంతనుడి మరణం తర్వాత కురు సామ్రాజ్యంలో అనేక భాగాలని ఇతర రాజులు ఆక్రమించారు. అక్కడి సంపదని కొల్లగొట్టారు. ఆ రాజులని ఓడించి తమ సామ్రాజ్యాన్ని, సంపదని వృద్ధి చేసుకోవాలని పాండురాజు భావించాడు. సౌందర్యవతులైన నవవధులని, రాజభోగాలని వదిలాడు. మహాసైన్యాన్ని వెంటబెట్టుకుని జైత్రయాత్రకి బయలుదేరాడు.
భూలోకంలో ఉన్న రాజులందరినీ జయించి వారిచ్చిన ధనరాశులు తీసుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఆ సంపదని భీష్ముడికి, సత్యవతికి, అంబికకి, అంబాలికకి ఇచ్చాడు. ఆ సంపద అందుబాటులో ఉండడంతో ధృతరాష్ట్రుడు అనేక అశ్వమేధ యాగాలు చేశాడు. పాండురాజు తలపెట్టిన దిగ్విజయ యాత్ర పూర్తి అయింది. ధృతరాష్ట్రుణ్ణి పాండువు ఎప్పుడూ కుటుంబ పెద్దగానే భావించాడు. అతను అలా గౌరవించడంతో అన్ని విషయాలు ధృతరాష్ట్రుడే చూసుకుంటూ వచ్చేవాడు. పాండువుకి నిత్యం జరిగే పరిపాలనా వ్యవహారాలు పర్యవేక్షించడంపై ఆసక్తి లేదు. పైగా ఆ విషయాలు ధృతరాష్ట్రుడు అత్యంత ఆసక్తితో చూసుకుంటున్నాడు. రాజ్యపాలనలో ఆ జాత్యాంధుడికి విదురుడు అండదండగా ఉన్నాడు. పాండురాజుకి హస్తినాపురంలో ప్రత్యేకమైన పని ఏమీ చేయకుండా కూర్చోవడం నచ్చలేదు. అతడు సోమరితనానికి వ్యతిరేకి. అతడికి సమస్త సౌకర్యాలతో కూడిన రాజమందిరాలని, హంసతులికా తల్పాలని వదిలి అరణ్యాలకు వెళ్ళి నిత్యం వేటతో కాలం గడపాలనిపించింది. అతని మనసు గ్రహించిన కుంతి, మాద్రి కూడా అతన్ని అరణ్యంలో కాలం గడపడానికి ప్రోత్సహించారు. పాండువు పెద్దలందరి వద్ద అనుమతి తీసుకొని రాణులతో అరణ్యాలకు వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వతపు దక్షిణ సానువులలో ఉన్న రమ్యమైన అరణ్య ప్రాంతం చేరారు. అక్కడ దట్టంగా ఉన్న ఎత్తైన సాలవృక్షాల మధ్య అందమైన కుటీరం నిర్మింపజేశారు. అతడికి, అతడి భార్యలకు సేవలు చేయడానికి హస్తినాపురం నుంచి పరివారం వచ్చారు. వారు సుఖంగా జీవించడానికై అవసరమైన వస్తువులు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడు హస్తిన నుంచి పంపుతూ ఉండేవాడు. పాండురాజు ధనుర్బాణాలు ధరించి అరణ్యాలలో సంచరిస్తూ వేట వేడుకలలో మునిగి తేలేవాడు. సౌందర్యరాశులైన దేవేరులతో ఆ అరణ్యాలలో విహరిస్తూ ఆనందించేవాడు. భార్యలతో అలా విహరిస్తున్న పాండురాజును చూస్తే 2 ఆడ ఏనుగులతో మహారణ్యాలలో విహరిస్తున్న ఐరావతమేమో అనిపించేది. ఒకరోజు పాండురాజుకి ఒక లేళ్ల గుంపు కనిపించింది. అందులో కామపరవశమై ఉన్న లేళ్ల జంటని చూశాడు. వెంటనే 5 పదునైన బాణాలు తీసి ఆ లేళ్ల జంట మీద ప్రయోగించాడు. ఆ లేళ్లు 2 నేల కూలాయి. వాటిలో మగలేడి నేల మీద పడి కొట్టుకుంటూ మానవ స్వరంతో ఏడుస్తూ పరుషంగా మాట్లాడింది. సృష్టిలో ప్రతి జీవికి సహజమైన కోరిక తీర్చుకునే సమయంలో మానవులకే కాదు, తిర్యక్ జంతువులకు కూడా హాని చేయరాదనే నియమాన్ని పాండురాజు అతిక్రమించాడని నిందించింది. అందుకు శపించింది. రాజా, నేను లేడిని కాదు, కందమూలాలు మాత్రమే తింటూ ఈ అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఋషిని. నా పేరు కిందముడు. నేను అన్ని కోరికల్ని జయించాను, కానీ స్త్రీ పట్ల వ్యామోహాన్ని జయించలేకపోయాను. పవిత్రమైన మునిలా జీవితం గడుపుతూ మానవ స్త్రీలతో సాన్నిహిత్యం ఏర్పరచుకునేందుకు సిగ్గుపడ్డాను. అయినా మనసుని అదుపులో ఉంచుకోలేకపోయాను. లేడి రూపం ధరించి లేళ్ల మందలో తిరుగుతూ కోరిక తీర్చుకుంటున్నాను. నేను ఋషిని తెలియక చంపావు కనుక నీకు బ్రహ్మహత్యా పాపం అంటదు. కానీ కామాతుడినై ఉండగా నన్ను వధించినందుకు నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు కోరికతో నీ భార్యని చేరితే నేను మరణించినట్లే నువ్వు తప్పక మరణిస్తావు. ఈ మాటలు చెప్పి ముని మరణించాడు. ఆ మాటలు విని పాండురాజు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. తాను చేసిన పనికి పశ్చాత్తాపంతో పరితపించాడు. విశ్వవిజేత అయిన మహావీరుడు తలదించుకొని తన కుటీరానికి చేరాడు. అతడి భార్యలు అంతకుముందు ఎన్నడూ అతన్ని అంత దీనంగా చూడలేదు. ఏమైందో తెలియక వారు అతడి సమీపంలో నిలుచుండిపోయారు. కొంతసేపటికి పాండురాజు ఒక నిర్ణయానికి వచ్చాడు. జరిగినదంతా భార్యలకు చెప్పాడు. ఆ పైన తన నిర్ణయం చెప్పాడు. మానవుడి ప్రవర్తనని అతడు పుట్టిన వంశము, అతడు పొందిన శిక్షణ ప్రభావితం చేస్తాయంటారు. ఎంతో గొప్ప వంశంలో పుట్టినా మనస్సుని అదుపులో ఉంచుకోలేనివాడు, కోరికలని నియంత్రించుకోలేనివాడు పతనమవక తప్పదు. నా తండ్రి విచిత్ర వీర్యుణ్ణే చూడండి. ధర్మ మార్గం తప్పని మహనీయుడైన శాంతన మహారాజు కడుపున పుట్టాడు. అయినా కామానికి లొంగిపోయాడు. ఆరోగ్యం చెడింది. యవ్వన మధ్యంలోనే మరణించాడు. ఆయన క్షేత్రమైన తల్లి అంబాలిక కడుపున వ్యాస భగవానుడి అనుగ్రహం వలన పుట్టిన వాడిని నేను. వ్యాసుడి వంటి జితేంద్రుడి అంశ వలన జన్మించిన వేట అనే వ్యసనానికి బానిసనయ్యాను. ఇలా ఆపద పాలయ్యాను. ఇక నాకు మిగిలినది ఒకటే గతి. సర్వసంగ పరిత్యాగినై కఠోర బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ తపస్సు చేసి ఈ జీవితాన్ని గడిపేస్తాను. చలి వలన కానీ, ఉష్ణం వలన కానీ, అవమానం వలన కానీ, సన్మానం వలన కానీ, అపకారం వలన కానీ, ఉపకారం వలన కానీ, అభ్యుదయం వలన కానీ, పతనం వలన కానీ మనస్సు ప్రభావితం కాకుండా నియంత్రించుకుని వైరాగినే జీవిస్తాను. మీరు హస్తినాపురానికి వెళ్ళిపోండి. నా తల్లి అంబాలికకి, పితామహి సత్యవతికి, మహాత్ముడు భీష్ముడికి పాండువు సన్యాసం స్వీకరించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడని చెప్పండి అన్నాడు. కుంతి, మాద్రి ముక్తకంఠంతో సమాధానం చెప్పారు. ఆర్యపుత్ర, నువ్వు భరత శ్రేష్ఠుడివి. సన్యాసం తీసుకోవడం కాకుండా ధర్మపత్నులతో కలిసి
తపోనిష్ట వహించే అనేక మార్గాలున్నాయి. నువ్వు మనస్సును జయించి బ్రహ్మచర్యం పాటిస్తానన్నావు. అగ్నిసాక్షిగా నీ భార్యలమైన మేము కూడా నిన్ను అనుసరిస్తాము. మనస్సును జయిస్తాము. కఠోర నియమాలు పాటించి కోరికల్ని నిగ్రహిస్తాము. తపశ్చర్యకి పూనుకుంటాము. మేము నీకు తగిన భార్యలం. ధర్మ మార్గం వదలం. మమ్మల్ని కూడా తపశ్చర్యకి అనుమతించు. నువ్వు కాదంటే హస్తినాపురానికి రాజమందిరానికి వెళ్ళము. ఈ క్షణానే ప్రాణాలు వదిలి పైలోకాలకి వెళ్ళిపోతాము. పాండవు వారి ప్రార్థనని మన్నించాడు. దేవేరులారా, ఇదే మీ నిర్ణయమైతే నేను సన్యాసం స్వీకరించను. నా తండ్రి వేదవ్యాసుడి మార్గాన్ని అనుసరించి అరణ్యాలలో జీవిస్తాను. నారచీరలు కృష్ణాజినం ధరించి శిరోజాలు జటలు కట్టుకొని సమస్త భోగభాగ్యాలను పరిత్యజించి తపస్సు చేస్తాను. మహాతపస్సులైన ఋషుల ఆశ్రమాలు దర్శిస్తూ ఏదో ఒక పవిత్రమైన ప్రదేశం చేరుకుంటాను. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేస్తూ మిగిలిన జీవితమంతా గడుపుతాను అన్నాడు. రాజు భార్యలు అమూల్యమైన తమ వస్త్రాలను ఆభరణాలను బ్రాహ్మణులకు దానం చేశారు. వారికిచ్చి వాటిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నారు. వెంటనే పరివారాన్ని సమావేశపరిచారు. ఇక మీకిక్కడ పని లేదు. మీరందరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి. అక్కడి పెద్దలతో పాండువు అతడి భార్యలు జితేంద్రియులై తపస్సు చేసుకునేందుకు అరణ్యాలలోకి వెళ్ళిపోయారని చెప్పండి అని ఆదేశించారు. పాండువుకి అత్యంత విశ్వసనీయులైన పరివారం కన్నీరు కారుస్తూ రాజధానికి వెళ్ళిపోయారు. పాండువు, కుంతి, మాద్రి ఉత్తర దిశగా ప్రయాణమయ్యారు. వారు నాగశత, కాలకుట హిమాలయ పర్వతాలు దాటి గంధమాదన పర్వతం చేరారు. అక్కడి నుంచి ఇంకా ఉత్తరానికి వెళ్ళి ఇంద్రద్యుమ్న సరస్సుని, హంసకోట పర్వతాన్ని దాటి మహాతపస్సులుండే చోట శతశృంగ పర్వతం చేరారు. అక్కడ నివసిస్తూ తపశ్చర్యలో నిమగ్నమయ్యారు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుస్తాను. నమస్కారం అండి.